హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికీ ఈవినింగ్ ఒక మంచి స్నాక్ చెప్పేద్దాం అనుకుంటున్నానండి. అదేనండి ఎగ్ పఫ్. ఒక్కసారి కానీ ఇలా ట్రై చేశారా మీరు అసలు బేకరీకే పోరండి. ఇదైతే గ్యారంటీ. చాలా ఈజీగా ఇంట్లోనే చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేయాలో ఏంటో ఇప్పుడు నేను చూసి చేసేయండి. మరి నేను ఎలా చేయాలో చెప్తాను. దీనికోసం నేను ఒక పావు కప్పు మైదా పిండిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మనం సాఫ్ట్గా డౌని ప్రిపేర్ చేసుకుంటాం. ఏదైతే డౌన్ ప్రిపేర్ చేసుకున్నామో చాలా ఒక 5 minutes మనం మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత చిన్న చిన్నగా బాల్స్లో డివైడ్ చేసుకొని మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఆ 5 balls-ని చపాతీ చేసుకుందాం. లాస్ట్గా ఉన్న చపాతీ మీద ఇలా అప్లై బటర్ని రాసేసి ఆ తర్వాత కొంచెం కొంచెంగా ఫ్లోర్ని వేసి అలాగే ఇంకొక చపాతీ కూడా వేసి మళ్ళీ బటరు అండ్ ఫ్లోర్ వేసి మొత్తం అన్ని చపాతీల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటాం. మొత్తం అంతా వేసుకున్న తర్వాత మనము దాన్ని అంతటిని ఒకసారి మనం చపాతీ కర్రతోటి బాగా ఒత్తుకుందాం. అంత బాగా ఒత్తుకుంటే మనకి పఫ్ అనేది అంత ఫ్లఫీగా చాలా క్రిస్పీగా వస్తుందండి. ఆ తర్వాత కొంచెంగా మనము ఫ్లో చల్లుకొని మొత్తం ఎడ్జెస్ అన్నిటినీ ఇలాగా నేను ఇప్పుడు చూపించే విధంగా ఫోల్డ్ చేసుకుందాం. మొత్తం అంతా ఫోల్డ్ చేసేసిన దాన్ని ఒక 1 hour రిఫ్రిజిరేటర్లోని ఇది పెట్టుకున్నాక మనం ఏదైతే ఎగ్ పఫ్కి కర్రీ కావాలో అది ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను ఒక కడాయిని తీసుకుంటున్నానండి. ఆ కడాయిలోని నేను ఒక 2 tablespoon ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. 2 tablespoon ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెంగా వెల్లుల్లి అలాగే కొంచెం అల్లం కూడా వేసుకొని అది బాగా వేగించినంత వరకు వేయించుకుందాం. అది బాగా వేగిపోయిన తర్వాత అందులో సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుందాం. అది కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒక tablespoon సాల్ట్ కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇక్కడ మనకి ఆనియన్ సాఫ్ట్గా వచ్చినంత వరకు మగ్గించుకుంటామండి. ఆ తర్వాత ఇందులోనే నేను ఒక 1/2 tablespoon ధనియాల పొడి, 1/2 tablespoon పసుపు అలాగే 1 tablespoon కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తం అంతటిని బాగా కలుపుకొని కొంచెం వేగిపోయిన తర్వాత కొంచెం వాటర్ని ఇందులో యాడ్ చేసుకున్నాము. అప్పుడే మనకి ఆనియన్స్ బాగా కుక్ అవుతాయి అన్నమాట. కొంచెంగా మనం వాటర్ వేసుకొని యాడ్ చేశాక కొంచెం లిడ్ క్లోజ్ చేసుకుంటూ ఒక 2 minutes కుక్ చేసుకుందాం. చూసారా, చాలా బాగా ఫ్రై అయిపోతుంది. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ నేను 2 eggsని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఏదైతే 1 hour మనం రిఫ్రిజిరేటర్లో పెట్టామో అది ఇప్పుడు మనం బయటికి తీసిన తర్వాత ఇలా చపాతీ రోల్లాగా ఎంత వీలైతే అంత సన్నంగా పొడుగ్గా మనము మొత్తం అంతా చపాతీ రోల్లాగా పాముకుందాం. ఆ తర్వాత ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయో మొత్తం 4 sides ఎడ్జెస్ని మనం కట్ చేసేసుకొని మనం ఈక్వల్గా ఒక 4 parts అనేవి పార్టీషన్స్ చేసుకుందాము. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, అలాగా డివైడ్ చేసుకుందాం. మొత్తం అంతటికి కట్ చేసిన తర్వాత ఏదైతే మనము కర్రీ అయితే స్టఫ్ చేసామో ఆ కర్రీని ఒక్కొక్క దాని మీద పెట్టుకుందాం. ఫస్ట్ కర్రీ అనేది కొంచెం ఒక్కొక్క tablespoon కర్రీ వేసుకొని దాని మీద ఎగ్ ఇప్పుడు నేను చూపించాను ఆ విధంగా పెట్టుకొని ఇక్కడ ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయో ఏదైతే మనకి ఇప్పుడు ఎడ్జెస్ ఉన్నాయో ఆ ఎడ్జెస్ని ఇలా ఫోల్డ్ చేస్తూ వాటర్ని చిన్నదిగా టచ్ చేస్తూ మొత్తం 4 sidesని మనము క్లోజ్డ్గా పెట్టుకుందామండి. ఇలాగా మనకి అన్నీ మొత్తం ఇవి 4 మనం ప్రిపేర్ చేసుకొని దానికి కొంచెంగా బటర్ని కూడా అప్లై చేసుకుందాం. అప్లై చేసేలోపు ఒక 10 minutes ప్రీ ఓవెన్ హీట్ చేసుకుందండి 200 degreesలో. అది హీట్ అయిన తర్వాత ఈ 4టిని మనం ఒక ట్రైలో పెట్టుకొని 30 minutes కుక్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండి ఎగ్ పఫ్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చింది